అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు కొత్త టాపిక్ చెప్పుకోబోయే ముందు లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి టెస్ట్ ఆఫ్ ది డే ఫస్ట్ క్లియర్గా నేర్చుకొని మనం ఈరోజు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ అండ్ అందరికీ యూస్ఫుల్ అయ్యేది టాపిక్ ఈరోజు నేర్చుకుందాం. నేను మీకు లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి టెస్ట్ ఆఫ్ ది డే వచ్చేసరికి ఆ వర్డ్ వచ్చేసరికి ఫౌల్ అనమాట. ఫౌల్ అంటే మలినమైన, అసభ్యకరమైన, తప్పు లేదంటే మాసిన అని అర్థం అన్నమాట. దీన్ని మనం డర్టీ, రఫ్, నాస్టీ, రా అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో ఫౌల్ అని యూజ్ చేసి సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. సో మనం ఇప్పుడు దీన్ని ఎలా పలకాలి? ఫౌల్ అని పలకాలి. ఇది సింగిల్ సిలబల్సే కాబట్టి ఫౌల్ అని పలకాలి. సో దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా హీ యూజ్డ్ ఫౌల్ లాంగ్వేజ్ అంటే అతను అసభ్యకరమైన పదజాలం ఉపయోగించాడు అని అర్థం అనమాట. యూజ్డ్ ఈడీ వచ్చింది అంటే ఆల్రెడీ జరిగిపోయింది, పాస్ట్ టెన్స్ గుర్తుపెట్టుకోండి. నేను రేపటి నుంచి ఈ టెస్ట్ ఆఫ్ ది డే కూడా నేను మీకు ఇస్తాను, చెక్ చేయండి. ఎవరో ఇద్దరు అనుకుంటా ఆన్సర్ చేశారు. సో కరెక్టేనండి మీరు చెప్పింది. మిగతా వాళ్ళు కూడా తప్పైనా పర్వాలేదు కింద కామెంట్లో ఆన్సర్ చేయండి. ఇంకొకటి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్ రూపంలో చెప్తే నేను ఇంకా చేంజెస్ ఏమైనా ఉంటే, మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నా చేసి ఇంకా మనం బెటర్గా కలిసి మనం వొకాబులరీ అండ్ ఈవెన్ సెంటెన్స్ ఫ్రేమ్ కూడా నేర్చుకుందాం అన్నమాట. కమింగ్ టు ది టుడేస్ టాపిక్, మనం నేర్చుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసరికి ఫ్రేజల్ వెబ్స్ అంటే క్రియాపదబంధాలు లేకపోతే పదబంధ క్రియలు అంటారు. అసలు వెబ్స్ అంటే ఏంటి మనకు తెలుసు కదా. వెబ్స్ అంటే ఏంటి? మనం చేసే ప్రతి పని కూడా ఒక వెర్బ్, అవునా? సో ఫ్రేజల్ వెర్బ్ అంటే ఏంటి మరి? వెర్బ్ అంటే మనం చేసే పని, ఫ్రేజల్ వెర్బ్ అంటే దే ఆర్ ఎసెన్షియల్లీ కాంబినేషన్స్ ఆఫ్ ఏ వెర్బ్ అండ్ అనదర్ వర్డ్ అంటే ఏంటంటే లైక్ ఏ ప్రిపోజిషన్ ఆర్ యాడ్వర్బ్ దట్ క్రియేట్ ఏ న్యూ మీనింగ్. అంటే వెర్బ్తో కలిసి లేదంటే వెర్బ్తో పాటు ప్రిపోజిషన్ కానీ యాడ్వర్బ్ కానీ కలిసి ఒక కొత్త సరైన మీనింగ్ ఇచ్చేదానినే ఫ్రేజల్ వెర్బ్ అంటారు. అర్థమైంది కదా. ఈ ఫ్రేజల్ వెర్బ్ని కామన్గా మనం దేనికి వాడతామో తెలుసా? స్పోకెన్ ఇంగ్లీష్ అనే మనం మాట్లాడడానికి ఎక్కువగా ఈ ఫ్రేజల్ వెర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఖచ్చితంగా నేర్చుకోండి. వీడియో మాత్రం ఖచ్చితంగా నేను పెట్టేదే 5 words తగ్గించాను. మళ్ళీ మీరు ఆ 5 wordsలో 2 words చూస్తున్నారో 1 word అయితే చూస్తున్నారో నాకైతే తెలీదు. నాకైతే డ్యూరేషన్ ఆఫ్ టైం యూట్యూబ్లో చూపిస్తుంది 1 minute పైకి మించి ఎక్కువ చూడట్లేదు. సో ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా మనకి ఈ వర్డ్స్ అన్నీ కూడా మన డైలీ లైఫ్లో మన స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి బిల్డర్ అంటే ఖచ్చితంగా బిల్డింగ్ బ్లాక్స్ అనమాట, పునాది రాళ్ళు. సో ఇంపార్టెంట్, ఖచ్చితంగా నేర్చుకోండి. సో ఇప్పుడు మనం ఆ పదాలు ఏంటి, ఆ ఫ్రేజల్ వెబ్స్ అంటే ఏంటి అనేది కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఈరోజు. జనరల్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మనం బ్రేకప్ అంటాం, అవునా? బ్రేకప్ అనేది ఒక ఫ్రేజల్ వెర్బ్. కానీ మనం బ్రేక్ అని వాడతాం కదా. బ్రేక్ అనేది ఎందుకు వాడతాం చెప్పండి? ఏదైనా బ్రేక్ చేసినప్పుడు, ఏదైనా పగలగొట్టినప్పుడు వాడతాం. కానీ దీనికి అప్ అనేది యాడ్ అయింది, ఓకేనా? సో బ్రేకప్ అంటే విడగొట్టడం అని అర్థం అనమాట. సో మీనింగ్ మారిపోయింది కదా, ఒక కంప్లీట్ మీనింగ్ వచ్చిన న్యూ వర్డ్ అనేది వచ్చేసింది. సో దీన్ని ఫ్రేజల్ వెబ్స్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. టర్న్ ఆన్ అంటే తిరగడం, అవునా? టర్న్ ఆన్ అంటే ఏంటిది? ఇప్పుడు టీవీ ఆన్ చేయండి అంటాం, టర్న్ ఆన్ ది టీవీ అంటాం, అవునా కదా? టర్న్ అంటేనేమో తిరగడం, అదే టర్న్ ఆన్ అంటే కంప్లీట్ మీనింగ్ వచ్చింది, తిప్పటం అని అర్థం అనమాట. సో ఇప్పుడు 1 by 1 కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మస్ట్ నో ఫ్రేజల్ వెబ్స్ ఫర్ ఎవ్రీడే కాన్వర్జేషన్స్. మనం కనుక ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫ్రేజల్ వెబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది పాయింట్ మర్చిపోవద్దు.
ఈరోజు నేర్చుకోబోయే ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి ఫాల్ ఫర్. ఫాల్ ఫర్. మనం ఫాల్ ఫర్ అంటే ఏంటి? ఇదొక ఫ్రేజల్ వెర్బ్. అంటే అర్థం ఏంటంటే పడు, రాలు అని అర్థం అనమాట. జనరల్గా ఈ ఫ్రేజల్ వెర్బ్ని మనం ఎక్కువగా లవ్కి రిలేటెడ్లోనే ఎక్కువ శాతం వాడతాము. ఓకేనా? సో దీని అర్థం ఏంటి అంటే టు బీ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ టు ది సమ్వన్. ఎవరికైతే మనం స్ట్రాంగ్గా ఇంకా వాళ్ళు తప్పు చేస్తున్నా కానీ వాళ్ళే కావాలి మనకి అన్న సిచ్యువేషన్స్లో ఇలాంటి ఫ్రేజల్ వెర్బ్ని వాడతామన్నమాట. గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం సింక్, డైవ్, పిచ్ అని చెప్పాల్సిన సందర్భంలో ఈ ఫ్రేజల్ వెర్బ్ని వాడి సెంటెన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. సో మనం ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. డోంట్ ఫాల్ ఫర్ ఫేక్ న్యూస్. డోంట్ ఫాల్ ఫర్ ఫేక్ న్యూస్ అంటే నకిలీ వార్తలకు పడిపోకండి అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఐ ఫెల్ ఫర్ హర్ ఎట్ ఫస్ట్ సైట్. ఐ ఫెల్ ఫర్ హర్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే నేను ఆమెను మొదటి చూపులోనే ప్రేమించాను అని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ ఫెల్ ఫర్ హిజ్ లైస్. ఐ ఫెల్ ఫర్ హిజ్ లైస్ అంటే నేను అతని అబద్ధాలని నమ్మేశాను. దీన్ని మనం మోసానికి సంబంధించిన దానిలో వాడచ్చు, ప్రేమకు రిలేటెడ్. ఈ రెండు సందర్భాల్లో ఫాల్ ఫర్ అనేది వాడతాము ఫ్రేజల్ వెర్బ్. గుర్తుపెట్టుకోండి. వర్డ్ వచ్చేసరికి డ్రెస్అప్. ఇది మనం జనరల్గా వింటూనే ఉన్నాం మన డైలీ లైఫ్లో. డ్రెస్అప్ అంటే ఒక ఫ్రేజల్ వెర్బ్. డ్రెస్అప్ అంటే బట్టలు వేసుకోవడం, అందంగా అలంకరించుకోవడం, స్మార్ట్గా తయారవ్వడం, అందంగా అలంకరణ చేసుకోవడం, లేదంటే ఏదైనా పార్టీస్కి రెడీ అవ్వడం, ఇవన్నీ మీనింగ్స్ డ్రెస్అప్ కిందకే వస్తాయి అన్నమాట. అలాంటిది ఏదైనా సిచ్యువేషన్ని చెప్పాల్సిన సందర్భంలో మనం డ్రెస్అప్ అనే ఫ్రేజల్ వెర్బ్ను వాడి మాట్లాడచ్చు అనమాట ఇంగ్లీష్లో. సో దీన్ని ప్రెజెంట్ ఎన్హాన్స్ టచ్అప్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం డ్రెస్అప్ అని వాడి ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. సో దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా డోంట్ ఫర్గెట్ టు డ్రెస్అప్ టుమారో. డోంట్ ఫర్గెట్ టు డ్రెస్అప్ టుమారో అంటే రేపు మంచి బట్టలు వేసుకోవడం మర్చిపోవద్దు అని అర్థం అన్నమాట. ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ లైక్ టు డ్రెస్అప్ ఫర్ పార్టీస్. ఐ లైక్ టు డ్రెస్అప్ ఫర్ పార్టీస్. నాకు మంచి బట్టలు వేసుకోవడం అంటే ఇష్టం. ఎప్పుడు? పార్టీకి వెళ్ళేటప్పుడు. పార్టీకి నేను అలా మంచి బట్టలు వేసుకోవడం ఇష్టం అని అర్థం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి షీ డ్రెస్డ్ అప్ బ్యూటిఫుల్లీ. షీ డ్రెస్డ్ అప్ బ్యూటిఫుల్లీ అంటే ఆమె అద్భుతంగా తయారైంది, ఆమె అందంగా రెడీ అయింది, ఆమె అందంగా అలంకరించుకుంది అన్న సందర్భాల్లో మనం చెప్తామన్నమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా. మీరు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్, ఇంకొన్ని ఫ్రేజల్ వెబ్స్ నాకు కింద కామెంట్లో అట్లీస్ట్, నేను ఈ వీడియోకి 5 కామెంట్స్ అన్న అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం. వచ్చేసరికి ఎండప్. ఏంటి ఫ్రేజల్ వెర్బ్? ఎండప్. ఎండప్ అంటే మనం ఇది కూడా జనరల్గా మనం జనరల్లీ వింటూ ఉంటాం మన డైలీ లైఫ్లో. ఎండప్ అంటే చివరకు, లేదంటే చివరికి ఏదో విధంగా అది జరిగిపోవడం, ఏదో ఒక స్థితికి చేరుకోవడం అన్న సందర్భాల్లో ఈ ఫ్రేజల్ వెర్బ్ను వాడతామన్నమాట. అంటే వైండప్, ఫినిషప్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం ఎండప్ అని యూజ్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. మనం దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా డోంట్ ఎండప్ లైక్ హిమ్. డోంట్ ఎండప్ లైక్ హిమ్. లైక్ హిమ్ అంటే అతనిలాగా, చివరకు అతనిలాగా మారకండి. ఇప్పుడు మనం జనరల్గా చెప్తూ ఉంటాం కదా, ఒరే నువ్వు అలాగా వాళ్ళలాగా చేతగానోళ్ళలాగా తయారవ మాకు, వాడిలాగా జీవితాన్ని నాశనం చేసుకో మాకు, ఆమెలాగా నువ్వు కూడా పాడైపో మాకు, ఇట్లా సజెషన్స్ మనం జనరల్లీ మన దగ్గర అంటే స్నేహితులు, బంధువులు అలా చెప్తూ ఉంటాం కదా. అలాంటి సందర్భాల్లో ఈ ఫ్రేజల్ వెర్బ్ని ఎక్కువగా వాడతామన్నమాట. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి దే ఎండెడ్ అప్ మిస్సింగ్ ద బస్. దే ఎండెడ్ అప్ మిస్సింగ్ ద బస్. వాళ్ళు చివరికి బస్సు మిస్ అయ్యారు అని అర్థం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి హీ ఎండెడ్ అప్ లూజింగ్ హిజ్ జాబ్. హీ ఎండెడ్ అప్ లూజింగ్ హిజ్ జాబ్. అతను చివరికి తన వృత్తిని కోల్పోయాడు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి గెట్ అలాంగ్.
తెలుసు కదా, గెట్ దీనిలోనే ఉంది. మన ఫ్రేజల్ వెర్బ్ అనగానే మీరు ఒకసారి ప్రొనౌన్స్ చేయండి 1-2 సార్లు. ఆ వెర్బులోనే ఉంది మీనింగ్. గెట్ ఎలాంగ్. ఎలాంగ్ అంటే కూడి ఉండడం తెలుసు కదా, గెట్ అంటే పొందడం తెలుసు కదా, రెండు కలిపితే కలిసిపోవడం. గెట్ ఎలాంగ్ అంటే కలిసిపోవడం, లేదంటే కలిసి కూడి ఉండడం, లేదా కలిసి సహజీవనం చేయడం అని అర్థం అన్నమాట. దీన్ని మనం ప్రోగ్రెస్, మేనేజ్, గెట్ ఆన్ అని చెప్పాల్సిన సందర్భంలో గెట్ అలాంగ్ అనే ఫ్రేజల్ వెర్బ్ను వాడి మనం సెంటెన్స్ని ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. సో దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా దే డోంట్ గెట్ అలాంగ్ విత్ ఈచ్ అదర్. దే డోంట్ గెట్ అలాంగ్ విత్ ఈచ్ అదర్ అంటే వారు ఒకరితో ఒకరు కలిసిపోలేరు. డోంట్ గెట్ అంటే పోలేరు అని అర్థం అన్నమాట. సో దీన్ని ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఇప్పుడు. వి ఆర్ గెట్టింగ్ అలాంగ్ జస్ట్ ఫైన్. వి ఆర్ గెట్టింగ్ అలాంగ్ జస్ట్ ఫైన్ అంటే మేము బాగానే కలిసిపోతూ ఉన్నాము. ఇప్పుడు మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినా, లేదంటే కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు, కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు, కొత్త వ్యక్తులతో ఉన్నప్పుడు మనం వెంటనే కలిసిపోవాలని అందరూ కలిసిపోలేరు, కొంతమంది మాత్రమే కలిసిపోతారు. అలాంటి సందర్భాల్లో ఈ వర్డ్ ఎక్కువగా యూజ్ అవుద్ది. వర్డ్ వచ్చేసరికి ఆస్క్ అరౌండ్. ఫ్రేజల్ వెర్బ్ మీరు 2 సార్లు ఇంగ్లీష్ని ఎప్పుడైనా మీకు అర్థం కానప్పుడు 2 సార్లు ప్రొనౌన్స్ చేస్తే ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఆన్సర్ అయితే ఆ వర్డ్లోనే ఉంటుంది. ఆస్క్ అరౌండ్ దీనిలోనే ఉంది. చుట్టుపక్కల వాళ్ళని అడగటం, సమాచారం కోసం అన్వేషించడం. ఓకేనా, దీని అర్థం అదనమాట. సో దీన్ని మనం ఆస్క్ ఫర్, రిక్వెస్ట్, కాల్ ఫర్, ఏదైనా ఎంక్వైరీ చేయడానికి ఇలాంటి సందర్భాలలో మనం ఈ ఫ్రేజల్ వెర్బ్ని వాడతామన్నమాట. సో దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా ఐ విల్ ఆస్క్ అరౌండ్ ఫర్ ఏ గుడ్ డాక్టర్. ఐ విల్ ఆస్క్ అరౌండ్ ఫర్ ఏ గుడ్ డాక్టర్ అంటే నేను ఒక మంచి డాక్టర్ కోసం చుట్టుపక్కల అడిగాను, ఎంక్వైరీ చేశాను అని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి షీ ఆస్క్డ్ అరౌండ్ బట్ ఫౌండ్ నథింగ్. షీ ఆస్క్డ్ అరౌండ్ బట్ ఫౌండ్ నథింగ్ అంటే ఆమె అడిగింది కానీ చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగింది కానీ బట్ ఫౌండ్ నథింగ్ ఏమీ దొరకలేదు. ఫౌండ్ నథింగ్ అంటే అసలు తను అనుకున్నది ఇన్ఫర్మేషన్ ఏది తనకి చేతికి అందలేదు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అనేది డిఫరెంట్ సందర్భాలలో మనం వాడతాం. అది ఏంటంటే ఒకటి మన వెహికల్, మన యంత్రాలు కానీ వాహనాలు కానీ ఏవైనా పని చేయకుండా ఆగిపోయినప్పుడు చెప్తాం. సెకండ్ సందర్భం వచ్చేసరికి ఒక వ్యక్తి భావోద్వేగాలతో ఒలికిపోవడం అంటే బ్రేక్ డౌన్ అయ్యాడు అతను అంటారు కదా. సడన్గా మనకి ఇష్టమైన వాళ్ళని కోల్పోయినప్పుడు, లేదంటే మనం బాగా నమ్మేవాళ్ళు మనం మోసం చేస్తున్నారని మన కళ్ళకు కట్టినట్టు చూసినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మనిషి తనను తాను కోల్పోయి సడన్గా కొంతమంది అయితే హార్ట్ స్ట్రోక్స్ కూడా వస్తాయి. సో అదొక సందర్భంలో. లేదంటే మూడవది ఏంటంటే విషయాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం. ఈ 3 సందర్భాల్లో బ్రేక్ డౌన్ అనే ఫ్రేజల్ వెర్బ్ని వాడతాం. సో దీన్ని మనం క్రాష్, ఫెయిల్యూర్, కొలాప్స్ అని చెప్పాల్సిన సందర్భాలలో మనం బ్రేక్ డౌన్ అనే ఫ్రేజల్ వెర్బ్ని వాడతామన్నమాట. దీన్ని అర్థమైంది కదా ఎలాంటి సందర్భాల్లో వాడతామో. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మై కార్ బ్రోక్ డౌన్ ఆన్ ది వే. మై కార్ బ్రోక్ డౌన్ ఆన్ ది వే. సో నా కారు మార్గ మధ్యంలోనే పనిచేయడం ఆగిపోయిందని అర్థం. మీకు బ్రేక్కి 3 ఫామ్స్ చెప్పండి. V1, V2, V3 కామెంట్లో నాకు కామెంట్ చేయండి. ఓకేనా. బ్రోక్ అంటే ఆల్రెడీ అయిపోయింది అంటే పాస్ట్ టెన్స్. సో గుర్తుపెట్టుకోండి. నాకు 3 ఫామ్స్ నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి బ్రోక్ డౌన్ ఇన్ టియర్స్. షీ బ్రోక్ డౌన్ ఇన్ టియర్స్ అంటే ఇది రెండో సందర్భం గుర్తుపెట్టుకోండి. ఆమె కన్నీళ్లతో ఒక్కసారిగా ఒలికిపోయింది అంటే సడన్గా మనం అంటే చెప్పాను కదా ఇందాక, అలాంటి అంటే మన హార్ట్ తట్టుకోలేని సందర్భాలు అలాంటి సందర్భాల్లో కూడా బ్రేక్ డౌన్ వాడతాము. నెక్స్ట్ థర్డ్ సిచ్యువేషన్లో చూద్దాం. కెన్ యూ బ్రేక్ డౌన్ ది ప్రాసెస్. కెన్ యూ బ్రేక్ డౌన్ ది ప్రాసెస్ అంటే ఈ ప్రక్రియను విడదీసి వివరించగలవా అని అర్థం అన్నమాట. సో త్రీ సిచ్యువేషన్స్లో ఎలా వాడతామో చూసాం కదా. సో అర్థమైందని అనుకుంటున్నాను.
ఈ ఫ్రేజల్ వెర్బ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా నేర్చుకోండి. ఖచ్చితంగా నేను చెప్పిన 5 పదాల్లో మీరు 4 అయినా నేర్చుకోండి. ఓకేనా? సో మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. సో కామెంట్ చేయండి మీ విలువైన సందేహాలు. అట్ ద సేమ్ టైం మీరు ఇచ్చే సజెషన్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. సో నేను మీకు ఈరోజు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి ఎయిమ్ ఎట్ అనే ఫ్రేజల్ వెర్బ్ మీనింగ్ ఏంటి నేను మీకు చెప్పాను. ఇప్పుడు 10 సార్లు చెప్పుంటా. దాన్ని చదివితే దానిలోనే అర్థం ఉంది. ఎయిమ్ అనేది మన చిన్నప్పుడు స్కూల్ దగ్గర నుంచి స్టిల్ ఇప్పుడు కూడా వింటూనే ఉన్నాం. ఎట్ అంటే ఏందో కూడా తెలుసు. దీనిలోనే అర్థం ఉంది. నియర్లీ 5 కామెంట్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూద్దాం. క్యూరియస్గా ఎదురు చూస్తున్నా. సో ఎంతమందికి ఈ ఫ్రేజల్ వెర్బ్ అర్థమైంది? ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, ఎందుకంటే నేను డెఫినేషన్, ఎగ్జాంపుల్ అన్ని వివరంగా చెప్పాను కాబట్టి. సో మీ విలువైన కామెంట్ మన ఛానల్ గ్రోత్కి, ఇంకా ఎవరైనా అంటే మన ఛానల్ తెలియని వాళ్ళు ఉన్నా మీరు ఇచ్చే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చితేనే ఇవ్వండి, నచ్చకుండా ఏమి ఇవ్వక్కర్లేదు. నచ్చితే ఈ వీడియో ఎంతమంది లైక్ చేశారంటే అది ఇంకొక 10 మందికి మనలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అయిద్దని నా తపన తప్ప వేరేది ఏమీ లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, సో ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ తప్పకుండా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. ఇంకొక 10 మంది కూడా మన ఫ్యామిలీలో జాయిన్ అయ్యి ఇంకొక 10 మంది కూడా మన టీంతో మంచిగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. సో మీరు ఎవరికైనా యూస్ఫుల్ ఉందంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీ ప్రతి కామెంటు నాకు మన ఛానల్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.